నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఆర్డీఓ మాధవి బదిలీతో పట్టణ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ చౌరాస్తాలో టపాసులు పేల్చి మరీ స్వీట్లు సైతం పంచుకున్నారు. ఆర్డీఓ మాధవి తీరుపై పట్టణ ప్రజలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులు పెడుతున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు, భూమి సమస్యల్లో పక్షపాతం వహించేదని చెబుతున్నారు. ఈ నెల 22న అధికారులు మాధవిని బదిలీ చేయగా ఆమె స్థానంలో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్గా నిధులు నిర్వహిస్తున్న యాదగిరికి తాత్కాలిక బాధ్యతలను అప్పగించారు. ఆర్డీఓ మాధవి బదిలీపై ప్రజలు సంబరాలు చేసుకోవటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అచ్చంపేట ఆర్డీఓ మాధవి బదిలీతో పట్టణ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ విజువల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, చెప్పండి, అసలు మాధవిపై ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? ప్రజలు ఇంతలా సంబరాలు చేసుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఆర్డీఓ బదిలీ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారుతుంది. ఆర్డీఓ బదిలీతో కూడా పట్టణాలను పూర్తి స్థాయిలో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటూ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. గతంలో ఏకపక్ష నిర్ణయాలతో పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసేదనేది ఇదే క్రమంలో ఆమెను 22వ తేదీన బదిలీ చేశారు. అయితే ఆయన స్థానంలో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న యాదగిరికి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన పదవిని స్వీకరించడానికి వచ్చారు. ఆ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పాల్సి ఉంటుంది యాదగిరికి. కానీ మాధవి అలా చేయకుండా ఆయన తిప్పి పంపించింది. ఇది ఒక వివాదాస్పదంగా మారింది. ఆయన వెంటనే కలెక్టర్ ను సంప్రదించడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం ఏంటంటూ కూడా ఆమెపై పూర్తిగా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆమెను పూర్తి స్థాయిలో అక్కడి నుంచి బదిలీ చేయడంతో ఒక్కసారిగా ఇన్ని రోజులు పడ్డటువంటి ఇబ్బందులు మాకు తప్పనున్నాయంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో సంబరాలు జరుపుకుంటున్నారు. గతంలో కూడా పెద్దగా అంటే మాధవి ఎవరైతే ఆర్డీఓగా పనిచేస్తున్నారో ఆమె మొత్తంగా అవినీతి అక్రమాలకు పాల్పడేది, పేద ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకునేది. ఇలాంటి క్రమంలో మాధవి ఇక్కడికి వచ్చి చేసిన అన్యాయాల అక్రమాలకు అసలు కొదువే లేదంటూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ వీళ్ళంతా ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ ఆమె బదిలీతో ఒక్కసారిగా పూర్తి స్థాయిలో అక్కడ సంబరాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సర్తాజ్. థాంక్యూ శంకర్.